మొత్తం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ సబ్ డివిజన్లో 2వ విడత 3వ విడతలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2వ విడత పిట్లం, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో ఆల్రెడీ నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. 2వ విడత వచ్చేసి మిగతా 8 మండలాలు, 3వ విడతల మిగతా 8 మండలాలు ఎలక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున మేము కోరేది ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి పోటీ చేసేవారు, ఎన్నిక ఓటేసేవారు కూడా సేమ్ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ప్రత్యక్షంగా ఉంటాయి ఎన్నికలు కాబట్టి అందరూ కూడా వీటిని ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు అనేటివి 1-2 రోజులు ఉంటాయి, తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి గ్రామాలలో ఉండాల్సి వస్తుంది కాబట్టి చిన్న వారికి ఓటేసి ఎన్నుకోవచ్చు. ఎవరు కూడా రాగద్వేషాలకు పోవద్దు, పగలకు ప్రతీకారాలకు పోవద్దు. తర్వాత కేసులు అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకోవడం కానీ ఏదైనా వస్తువులు తీసుకొని ఓటు వేయకుండా ఎవరైనా కానీ నిజాయితీతో ఓటేస్తేనే ప్రజాస్వామ్యంలో ఇది చక్కగా గ్రామ పంచాయతీలు కూడా మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించుకోవాలి. 50,000 కంటే ఈ కోడ్ ఉన్నన్ని రోజులు కూడా ఎవరు కూడా వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ మనీ ట్రాన్స్పోర్ట్ వారి అవసరాలకు తీసుకుపోతున్నట్టయితే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 50,000 కంటే ఎక్కువ తీసుకోపోయినట్టయితే 50,000 లోపల వాళ్ళు ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం ఉంచుకోవచ్చు, సమస్య పరిష్కరించుకోవాలి. కానీ వాళ్ళే గొడవలకు దిగి అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని శాంతి భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పి సబ్ డివిజన్లో ఉన్న అందరి గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతూ పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.